మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ గడ్డపై తిరిగి కాంగ్రెస్ జెండాను ఎగరవేయబోతున్నామని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార రథాలను పటాన్చేరు మండలం రుద్రారం గణేష్ దేవస్థానం వద్ద మంత్రి కొండా సురేఖ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ ను కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ గా తీసుకుందని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ మెదక్ సెగ్మెంట్ లోని ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ సత్తాను చూపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీ పథకాలను ప్రతి గడపకు తీసుకువెళ్లిందని, కార్యకర్తలు కష్టపడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని, ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేసి నిరూపించాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో నమ్మకంతో మెదక్ ఎంపీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను తనకు అప్పగించారని తెలిపారు. ఎంపీ ప్రాతినిధ్యం తప్పనిసరిని ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించబోతున్నామని, మెదక్ కాంగ్రెస్ జెండా ఎగరవేయటమే లక్ష్యంగా ముందుకు సాగి అభ్యర్థి నీలం మధును గెలుపునకు ఆయన కృషి చేయాలన్నారు. రేపటి నుండి ప్రచారం ముమ్మరం కానుందని, ఎన్నికలలో విజయకేతనం ఎగరవేసి సంబరాలు జరుపుకునేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి సురేఖ కార్యకర్తలకు సూచించారు. ఈ ఎంపీ ఎన్నికలలో మెదక్ పార్లమెంటు పరిధిలోని బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మధ్య పోటీ ఉంటుందని, ఇంకో పార్టీ పేరు కూడా తీయొద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అడ్డా అని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీకి అరుగులైనటువంటి అవకాశం దక్కిందని, మిగతా అభ్యర్థులిద్దరు కూడా అగ్రవర్ణ కులాలకు చెందిన వారేనని హనుమంతరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని పార్లమెంట్ పటాన్చేరు అసెంబ్లీ ఇన్ఛార్జి శ్యామ్ గౌడ్, పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్, మున్సిపల్, పట్టణ, పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ హనుమంతరావు గారికి, నిర్మల గారికి, మన అభ్యర్థి ముదురాజ్ నీలం మధు గారికి, మీడియా సోదరులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ కొండా సురేఖ గారు ఎన్నికల ప్రభుత్వ పరంగా మనకి ఇన్ఛార్జే, మనకు ఎన్నికల ఇన్ఛార్జ్ కూడా కొండా సురేఖ గారు. వారు వరంగల్లో పార్లమెంటు చూసుకుంటూ, వరంగల్ జిల్లాలో ఉన్న పార్లమెంటు చూసుకుంటూ, మన జిల్లాను కూడా కోఆర్డినేషన్గా సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి మన జిల్లా మినిస్టర్ దామోదర్ రాజనర్సి, ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇటు సంగారెడ్డి నుంచి మొదలుకుంటే అటు పడంచెరు, నర్సాపూర్, మెదక్, అట్లాగే మరి మెదక్లో కూడా హనుమంతరావు గారు కొడుకే ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి, అటు సిద్దిపేట కానివ్వండి, లేదా అటు గజ్వేలు మరియు దుబ్బాక, ఒక విశ్వాసం, ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంది మా అందరిది కూడా. తప్పకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుని మనమందరం కలిసి గెలిపించుకుంటా మనకు విశ్వాసాన్ని తెలియజేస్తూ, మధు చూసుకుంటాడు ఫ్రంట్, మీరందరూ చూసుకుంటారు. అలా కొడుకు చూసుకుంటాడు, బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఆయన కూడా చూస్తాడు హనుమంతరావు గారు. అంటే ఆయన ఇక్కడనే కాదు, సిద్దిపేట పోతాడు, దుబ్బాక పోతాడు, అంతా పోతాడు. కొండా సురేఖ గారు ఇంకా గలం ఇప్పలేదు, ఇప్పుతుంది, ఇక టైం ఉన్నది. ఇంకా నరకుడు, కొరుకుడు, పంజాలు కొట్టుడు అంటే ఇక అందరం పంజాలు కొట్టడం లేమనుకో. వరంగల్ కొండా సురేఖ గారు కొడతారు ఎప్పుడు. మురళన్న ఉన్నాడాడ, కొండా సురేఖ గారు, మురళన్న, ఇదంతా పంజాలు కొట్టే బ్యాచ్. ఈ పంజాలు కొట్టుడికి గలగల కొట్టుకుంటారు కొడుకులు అంతా మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు. తర్వాత ఇంకొకళ్ళు, వాళ్ళ పేరు ఎక్కువ తీసుకోకండి. ఇంకొక పేరు ఏమో అర్థమైంది కదా, వేరే పార్టీది, దానికి ముట్టకుండా దాన్ని వదిలేసేసినట్లు. మనకు బీఆర్ఎస్ మధ్యనే పంచాయతీ ఉంటుంది ఇప్పుడు అంతా, అంతే కదా. ఈ రెండుకే ఉంటుంది. మూడో నువ్వు గెలకకుండా వాడికి ఇచ్చకుండా, వాడు ఎప్పుడు ఇచ్చుతా అని చూస్తుంటాడు. ఆయన జోలుకి ఇవ్వకుండా
వదిలేసేయండి, అతను ఎవరో మనకు తెలియదు. ఓకే, జాగ్రత్తగా చేసుకోండి. నేను ఎమోషన్లు వద్దు, టెన్షన్లు వద్దు. ఇది ఓకే, ఇది మీడియా కార్యకర్తల మీటింగ్ అయిపోయింది. బీసీలైనా మాకు రెడ్లు వద్దంటే రెడ్లే కావాలి, మాకు వాళ్ళు కూడా కావాలి. రెడ్లు కావాలి, బ్రాహ్మణులు కావాలి, వెలమలు కావాలి, కోమట్లు కావాలి, ఓసీలందరూ కావాలి, కమ్మాస్ కావాలి, అంతా ఇంకా అందరు కావాలి. అందరు కలిస్తేనే మా అభ్యర్థి. ఇక స్పెషల్గా మాకు మైనార్టీ సోదరులు ఎప్పుడు కూడా కాంగ్రెస్కి, ముస్లిం సోదరులు ఎప్పుడుగా కాంగ్రెస్కి ఉంటారు, ఇప్పుడు కూడా పూర్తిగా ఉండాలి. అట్లాగే క్రిస్టియన్ సోదరులు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. అన్ని కులాల, అన్ని మతాల కలయికతో కోరుకున్నదే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాన్ని ఒకసారి మేము మీడియా ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు, మెదక్ పార్లమెంటు ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతున్నది. మీకు తెలిసిన విషయమే తెలియజేయడం జరుగుతున్నది. గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడే కదా, ఈరోజు కదా భూమి పూజ స్టార్ట్ అయింది. ఇది ప్రారంభం అనుకుని తప్పకుండా ఏది ఏమైనా మెదక్ పార్లమెంటు మీద కాంగ్రెస్ జెండా ఎగరవేద్దాం. ఇది సీరియస్గా అందరం కూడా పనిచేస్తాము. మనం అందరం కలిసి పనిచేద్దాం. బెస్ట్ ఆఫ్ లక్ మధు, ముబారక్. బెస్ట్ ఆఫ్ లక్. చాలా మీటింగ్లు ఉన్నాయి. అటు వరంగల్, ఇటు మెదక్ కూడా, మెదక్ పార్లమెంట్ చూస్తుంది కాబట్టి చాలా బిజీ షెడ్యూల్లో వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా జగన్ చెప్పినట్టు ఇలా బీసీలకు చాలా తక్కువ అవకాశం దొరుకుతుంది. ఓ కాంగ్రెస్ అవకాశం కల్పించింది కాబట్టి నేను మెదక్ పార్లమెంట్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీలం మధు గారు బీసీ క్యాండిడేట్, నేను ఎఫ్సీ క్యాండిడేట్ గా చెప్తా ఉన్నాను. మిగతా ఇద్దరు కూడా ఫార్వర్డ్ క్లాస్ సంబంధించింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈసారి బీసీకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది కాంగ్రెస్ గడ్డ, అదే విధంగా కాంగ్రెస్ అడ్డా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బాగారెడ్డి గారు ఎన్నిసార్లు ఇక్కడ రిప్రజెంట్ చేసినో మనందరికీ కూడా తెలుసు. అదే విధంగా ఇంద్రమ్మ రాజ్యం మళ్ళీ వచ్చింది కాబట్టి తప్పకుండా మెదక్ లో ఇంద్రమ్మ గారు మరి ఎంపీగా ఇక్కడ నుంచి పంపించాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నీలం మదన్నకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, మేము నిద్రపోయే ప్రసక్తి లేదు, మీరు నిద్రపోయే ప్రసక్తి లేదు. ఈ నెల తర్వాత మీకు అండగా ఇక్కడ ఉన్న వేదికపై ఉన్న వాళ్ళమందరం కూడా మీకు ఏ కష్టం వచ్చినా అది మా కష్టంగా పరిష్కరిస్తామని చెప్పి కూడా మరోసారి మీకు ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ, మరి నీలం మదన్నను ఊహించని విధంగా పెద్ద మెజారిటీతో గెలిపియాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కాంగ్రెస్. నిర్మలక్కకు, సోదరులు జగ్గారెడ్డి అన్నకు, హనుమంతరావు అన్నకు, శ్యామ్ గౌడ్కి, మరి చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, పత్రికా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. హామీ ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు అమలు చేశారో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి, మరి గత ప్రభుత్వంలో ఇక్కడ ఏ విధంగా నష్టపోయారు, ఏ విధంగా కష్టపడ్డారు, వాళ్ళ దౌర్జన్యాలు అయితేనేమి, దోపిడీలు అయితేనేమి, భూ కబ్జాలు అయితేనేమి, అక్రమ కేసులు అయితేనేమి, ఇవన్నీ పెట్టడం వల్ల ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని చూస్తా ఉన్నారు. మొన్న కొంత మరి పొరపాటు జరిగి ఒకటే సీటు రావడం చాలా బాధాకరం. కానీ ఈసారి ఆ ఓడిపోయిన నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ తీసుకొచ్చి మరి నీలం మధు గారిని అధిక మెజారిటీతో గెలిపించడానికి మేము నాయకులందరం కూడా కష్టపడి పనిచేస్తాం. ఒక నాయకులతోటే ఆ పని కాదు, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త రెస్పాన్సిబిలిటీ చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా తానే ఎన్నికల్లో నిలబడుతున్నాననేటువంటి ఆలోచనతోటి పని చేస్తేనే ఈరోజు నీలం మధు గారిని మనం గెలిపించుకునే అవకాశం ఉంటుంది. కూడా ఆయన వేదిక మీద కూర్చుంటే మన లీడర్లందరూ కూడా ఆయన వెనుక నిలబడి 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రోటోకాల్ అనేది మనకు చాలా ముఖ్యం. ప్రోటోకాల్ లేకపోతే మనం ఏం చేసినా కూడా ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్ళిపోతుందనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ నెల 18 నుంచి మనకు నోటిఫికేషన్ రాబోతుంది. వచ్చే నెల 13న ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. జూన్ 4న మనకు కౌంటింగ్ జరగబోతా ఉంది.
మరి కౌంటింగ్ జరిగే రోజు మనం విజయకేతనం ఎగరవేసి సంబరాలు జరుపుకోవడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండే విధంగా పని చేయాలని ఈ వేదిక మీద నుంచి మీకు సూచిస్తూ మరి ఈ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ నుంచి ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మంచి శుభసూచకంగా భావిస్తూ మధు గారిని అభినందిస్తూ మరి మీరు భారీ మెజారిటీతో గెలిచి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రతి ఒక్కరికి కూడా సేవ అందించుకునే విధంగా ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.